వాడు వచ్చే టైం అయింది. వాడు రాగానే చిటికేస్తాను. కొళ్ళ కొడుకు హుస్సేన్ సాగర్లో పడేయండి. ఓకే. పాటి పాటికి వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను లోపలికి వెళ్ళి మీకు సైగ చేస్తాను. మీరు చెక్క 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 ఉరుక్కుంటూ వచ్చి వాడిని చావు కొట్టి మూసినదిలో పడింది. ఓకే? మరి ఆయన గుర్తుపట్టేలాగండి. మనదే ఏంట్రా? అరే రండ్రా రండ్రా. దక్షిణామూర్తి నీ పని పట్టే. మరి అదే మేడమ్మా, నీకు ఇదే కరెక్ట్ జడ్జిమెంట్. నీ ఫేస్కి అజరుద్దీన్ కోచింగ్ ఇచ్చావా? ఆంజనేయులు, నీకేదో లెటర్ వచ్చిందిరా. ఏమిటది? నీ మరదలు విడాకులకి నోటీస్ పంపిందన్నయ్య. విడాకుల నోటీసా? ఇదేం అన్యాయం? ఫోన్లే ఉంది. నా జీవితం ఎలాగా నాశనమైంది. దాన్నైనా సుఖపడి మీకు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండద్దు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బోస్, మీరు తండ్రి కాబోతున్నారు. సారీ మేడం, ఆనందంలో నా భార్య అనుకున్నాను. వెదవ చెంప పోతే పోయింది. ముందు మగ పిల్లాడు మనకే పుట్టబోతున్నాడు. 50 లక్షలు మనవే. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ఊరికే డబ్బు డబ్బు అని పాకులాడతావే గాని చచ్చేటప్పుడు కట్టుకుపోతావా? అక్కయ్య గారు. ఏమిటయ్యా? వదినా, మీకు గుడ్ న్యూస్. నేను తల్లిని కాబోతున్నాను. అవునండి, కంగ్రాచులేషన్స్ బోసు. థ్యాంక్స్ అండి. అన్నయ్య అన్నయ్య, మీకు శుభవార్త అన్నయ్య. నేను తల్లిని కాబోతున్నాను. ఆయన కాదండి, నేను. శుభవార్త మీద శుభవార్త. ఈ రోజంతా శుభవార్తలమయమయ్యేట్టుంది. నాకెంత ఆనందంగా ఉందో. పెద్దనయ్య ఎలా వచ్చింది? మీ అందరికీ ఓ శుభార్త చెప్పడానికి వచ్చావురా. నీ వదినాన్ని ఎలదప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంట్రా శివరాం, ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు కాదురా, ఆనందం. మీ అంతా ఒకేసారి తండ్రి కాబోతున్నానన్న విషయం విని ఆనందం తట్టుకోలేక. ఏంట్రా, ఏమిటో అలా అయిపోయావు? మనం ఇంతమంది ఉండి కూడా ఆ దక్షిణామూర్తి గారి కుట్రను ఎదుర్కోలేకపోతున్నాం. సరే, మీ 3 జంటల్లో ఎవరు ముందు నెలత